देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः श्रीरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः यजेमदेव इदं यदायुः तस्य न इन्द्रो वृद्धस्वाः। కళాశ్రీ కేశవ ట్రస్టులోనికి సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు కలి ప్రవేశించని అతి పవిత్రమైన నైమిసారణ్య పీఠాధిపతి వేదవ్యాస పీఠాధీశులు శ్రీ 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 అనిల్ శాస్త్రి స్వామీజీ విచ్చేశారు. అతి పవిత్రమైన ఒక కార్యక్రమానికి ఆయన ఆవిష్కరణ జరపబోతున్నారు. ఈ మొట్టమొదటిసారి 3 ఏళ్ల క్రితం వ్యాస మహర్షి గురు పౌర్ణమి రోజున ఆవిష్కరణకు వీరే విచ్చేసి మన ఆశ్రమాన ఆ వ్యాసాధీశుల విగ్రహ ఆవిష్కరణ కూడా చేశారు. 60 ఏళ్ల కళ ఈరోజు నెరవేరింది. సహస్ర సాలగ్రామాలతో ఒక విగ్రహ ఆవిష్కరణ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం కూడా సాలగ్రామ సమేతంగా నిర్మించబడింది. అందుకనే అక్కడ అనంత సంపద చేకూరుతూనే ఉంది. ప్రపంచంలో విలువ కట్టలేనటువంటి సంపద అక్కడ చేకూరుతుంది. అదేవిధంగా తిరుమల కొండపైన ఉన్న ఆ వెంకటేశ్వర విగ్రహం కూడా సాలగ్రామ విగ్రహము. అక్కడున్న హుండీ కూడా నిత్యం కుబేర కటాక్షంతో ధనం నిండుతూనే ఉంది. ఆ సాలగ్రామానికి ఉన్న విశిష్టత నారాయణుల అనుగ్రహం ఉండడం వలన సంపద మొత్తం అక్కడ చేరుతూ ఉంటుంది. అటువంటి విగ్రహం ఒకటి నువ్వు చేయాలయ్యా అని మా గురువు గారు చిన్న వయసులో ఏర్పేడు ఆశ్రమం దగ్గర మాకు ఉపదేశం చేసేటప్పుడు ఆయన ఆజ్ఞ మేరకు ఎలాగైనా చెయ్యాలి అనుకుంటూ ఈ 60 ఏళ్ల సాధనలో యాత్రలో అనుకోకుండా అమ్మవారు పంపిన సాలగ్రామాలన్నింటినీ సేకరించి సాలగ్రామ వెంకటరమణ విగ్రహ ఆవిష్కరణ వీరి ద్వారా చేయవలసిన అద్భుతమైన సమయం ఆసన్నమైంది. ఒక్క వెంకటేశ్వరుడే అనుకుంటే నరసింహస్వామి కూడా నేను కూడా ఉన్నాను అంటూ ఆయనతో పాటు ప్రత్యక్షమై అటు ఇటు సహస్ర సాలగ్రామములతో ఆ వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి అత్యద్భుతంగా రూపొందిద్దుకొని ఇక్కడ ఈ ఆశ్రమానికి ఏదో ధన సంపదలు కావాలి లేకుంటే విరాళాలు రావాలని నేను కోరుకోకుండా దర్శించుకున్న వారికి అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని లోక కళ్యాణం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను.
మన అందరం కలి ప్రభావంలో ఉన్నాము. ఆకలి, ధనం పైన ఆకలి, భూముల పైన ఆకలి, వ్యామోహాల ఆకలి, దేహం అనేది దాహం అనేది ఈ కలికాల ప్రభావంలో ఉంది. ఆ కలి దోష నివారణకు తప్పించుకోవడానికి ప్రపంచంలో ఏదైనా ఒక స్థలం ఉంది అంటే ఒక్క నైమిసారణ్యమే. అటువంటి లలితాదేవి పవిత్ర స్థానం అక్కడుంది, చక్రతీర్థం ఉంది. ఇటువంటి మహానుభావులు గురుపీఠముతో అక్కడ వెలిసి ఉన్నారు. అక్కడ అడుగు పెట్టిన వెంటనే అది ఆగామి ప్రారాబ్ధములు, సంచితములు, ఇటువంటి దోషములన్నీ, కర్మదోషములన్నీ తొలగి మనం పునీతలమవుతాం. కాబట్టి ఒక్కసారి మనం అందరం వీలున్నప్పుడల్లా కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళి ఇటువంటి గురువులను సేవ చేసుకోవడం వల్ల ఆ చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలితాదేవి అనుగ్రహంతో మీరందరూ పునీతులు కావాలి. ఇటువంటి గురువుల యొక్క ఆశీర్వచనములతో ముందుకెళ్ళాలి. గురువు అంటేనే అజ్ఞానం అనే అంధకారం నుండి బయటపడేసేవాడే నిజమైన గురువు. అనేక మంది గురువులు ఉన్నారు, శూద్ర గురువులు ఉన్నారు, తంత్ర గురువులు ఉన్నారు, ఇలా రకరకాల క్షుద్ర విద్యల గురువులు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కానీ ఏకైక పీఠం ఏదైనా నైమిసారణ్యంలో ఉంది అంటే ప్రపంచం మొత్తానికి అనేక పురాణాలకు ఆది అంతము అన్ని పురాణాలు సృష్టి జరిగినది అటువంటి నైమిసారణ్య పీఠాధిపతి మనకిక్కడికి వచ్చారు. ఆ పీఠము నుండి మన కోసం వచ్చినట్టే. కాబట్టి ఈరోజు అటువంటి అదృష్ట సంఘటన జరుగుతోంది. మీరందరూ ఆయన ఆశీర్వచనములు తీసుకోవడమే కాకుండా నైమిసారణ్యం పీఠాన్ని కూడా సందర్శించి వారి ఆశీస్సులు అందుకోండి. తప్పకుండా ఈ కలి దోష నివారణ నుండి మనం బయటపడాలి. అన్నింట ఆయురారోగ్యాలతో మనం ముందుకెళ్ళాలి. రాబోయే ముందు తరాలకు కూడా ఇటువంటి మన సనాతన ధర్మంలో ఉన్న మర్మాల్ని కాపాడుకుందాం, ఇటువంటి గురుపీఠాలని రక్షించుకుందాం. అందుకనే ఇక్కడ చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలిత కళాపీఠంగా 64 కళలను ప్రారంభించాలని సాందీప మహర్షిని ఆదర్శంగా చేసుకొని ఇటువంటి గురువుల్ని అప్పుడప్పుడు ఇక్కడికి పిలిపించి మీకందరికీ జ్ఞానబోధలు, ఇటువంటి ఆశీర్వచనములు అందచేసే భాగ్యాన్ని ఇక్కడున్న చంటి చాముండేశ్వరి అనుగ్రహించింది. ఆ తల్లి అనుగ్రహంతో మీరందరూ ఇక్కడికి రావటం జరిగింది. ఇది సువర్ణ ఘట్టం, మీకందరికీ సువర్ణ అవకాశం. ఇటువంటి మహాను పురుషుల్ని సందర్శించుకోవడానికి ఈ కార్యక్రమం ప్రారంభించాము. అరోం హర, వేలాయుధపాణికి అరోం హర, సుబ్రహ్మణ్య స్వామికి అరోం హర, திருத்தணி முருகனுக்கு அரோம் ஹரா, திருச்செந்தூர் முருகனுக்கு அரோஹர, பழனி ஆண்டவனுக்கு அரோம் ஹரா, அரோம் ஹரா, அரோம் ஹரா, అరోం హర. ఈ రోజు అరోం హర చెప్పడం వలన మీకు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు ఆ శరవణ బౌడు నవపాషాణ విగ్రహం నుండి మీకు అందించడం జరుగుతుంది. తప్పకుండా మీకు ఆయురారోగ్యములు అందించాలని నా మానస గురువు భోగర్ సిద్ధుడు, ఇక్కడున్న నవపాషాణ సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్య కారకుడు. కాబట్టి మీకందరికీ దర్శన భాగ్యముతో, ఇటువంటి గురువుల దర్శన భాగ్యముతో ఆయురారోగ్యములు పొందాలి, అన్నింటా విజయం కలగాలని కోరుకుంటూ అరోం హర, వేలాయుధపాణికి అరోం హర, దండాయుధపాణికి అరోం హర, విట్టువేల్ మురుగనికి అరోం హర. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఆడి కృతిక రోజున అయ్యప్పను కూడా ధ్యానించుకుందాం. స్వామి ఓం స్వామి ఓం స్వామి వీరనే వీరమణి గంటనే
పాదబలంత దేహబలంత ஏற்று விடையா தூக்கி விடையா கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சரணமப்பா ஒரணமப்பா வந்தோமப்பா சுவாமியே சுவாமியே ஓம் சுவாமியே ஓம் சுவாமியே நாங்கள் அறிந்தும் அறியாமலும் தெரிந்தும் தெரியாமலும் செய்த சகல குற்றங்களையும் பொய்களையும் பொறுத்து காத்தருள வேண்டும். ஓம் சத்தியமான பொண்ணு 18ஆம் படிமேல் வாழும் வில்லாதி வீரன் வீரமணிகண்டன் காசி ராமேஸ்வரம் பாண்டி மலையாளம் அடக்கியாளும் ஹரேரசுதன் ஆனந்த சித்தன் ஐயன் ஐயப்ப சுவாமியே ஓம் சுவாமியே ஐயப்பா வில்லாதி வீரனே மகர ஜோதியே ஓம் சுவாமியே అదే విధంగా కాకభూషాండి విగ్రహాన్ని తయారు చేశాము. 108 ధాతువులతో రామాయణ కాలాన్ని 16 సార్లు దర్శించుకున్న కాకభూషాండి ఈ గురువు అనుగ్రహం కూడా మీకందరికీ అందాలని కోరుకుంటూ ఈ కోటి ఒత్తుల దీపారాధన జరుగుతుంది. ఈ దర్శన భాగ్యంతో మీకందరికీ ఉన్న ప్రారంధములు సంచితములు ఆగామనే త్రిదోషములు తొలగాలి, అన్నింటా విజయం కలగాలని కోరుకుంటూ ఓం స్వామియే శరణయ్యప్ప ఓం ఈ శుభ సందర్భాన ఆయనకు కానుకగా ఉడతా భక్తిగా నా యొక్క చిత్రకళను ఆ అమ్మవారి అనుగ్రహంతో అనంత సంపద చేకూరాలని తుల్జాభవాని మాతను ఆయనకు అందజేస్తున్నాము. భవాని మాతాకి శర్మ గురుస్వామి దేవి గారికి మన తుల్జా భవాని మాతాకి జై బోలో అనిల్ కుమార్ శర్మ మహారాజ్ స్వామికి జై బోలో కేశవ గురుస్వామికి జై బోలో కేశవ గురుస్వామికి జై బోలో అనిల్ కుమార్ శర్మ గురుస్వామికి జై. ప్రపంచంలోనే అతి పవిత్రమైన తులసి మాత సాలగ్రామముల తర్వాత అతి పవిత్రమైన లక్ష్మీకరమైన ఆరోగ్యకరమైన శుభకరమైన లక్ష్మీ మాత వృక్షో రక్షతి రక్షిత అన్నారు. కాబట్టి అటువంటి వృక్షములను స్వామివారికి నేనిచ్చిన బంగారుపు చిత్రానికంటే కూడా విలువైన వృక్షం ఇది తులసి మాతని ఆయనకు అనుగ్రహిస్తూ ఆయన చేతుల మీదుగా ప్రతిష్ఠ చేయబోతున్నారు. అలాగే వీరధర్మేంద్ర స్వామి గారికి కూడా ఈ తులసి అందజేస్తుంది. మన శ్రీ సన్నిధి ఛానల్ సత్యం గారు ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి ఏ ఛానల్ వారు వచ్చినా రాకున్నా తాను ముందు నిలబడి ఇక్కడ ప్రోత్సాహాన్ని ఇస్తూ మన ఆశ్రమానికి చేయూతగా ఉన్నారు. పాండు గారు ప్రసాద వితరణ కార్యక్రమంలో ముందుండి చేస్తున్న ప్రధాన శిష్యులు గోశాలకు కూడా తన వంతు కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యమైన శిష్యుడు రమేష్ రమ అని ఇద్దరు దంపతులు రావటము, ఎవరు వచ్చినా రాకున్నా వాళ్ళిద్దరే వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ అయ్యప్ప టెంపుల్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి త్రిశూలి మాత పూజలు కానీ నిర్వహిస్తూ నిస్వార్థ సేవ చేస్తున్న ముఖ్యమైన శిష్యులు వాళ్ళకి ఇది అందజేస్తున్నారు స్వామి చేతులు. శుభం. ప్రతి కార్యక్రమంలో గోశాలలో మనకు పాల్గొంటూ గోవులను దానం చేసిన ప్రధాన శిష్యుడు. శుభం శుభం. జ్ఞాన సుధానంద मेरा प्रधान शिष्य है. अच्छा. జ్ఞాన సుధానంద స్వామి ప్రకటితమయ్యారు. బలరాం గారు అసలు సూత్రధారి మీరే. మొదటి నుండి ఉన్న సూత్రధారి. సుమారు 18 ఏళ్లుగా మన కళాశ్రీ కేశవ ట్రస్ట్కు నిస్వార్థ కృషి చేస్తూ బలరాం గారు
300 గోవులను గోశాల నిర్వహిస్తూ అది వట్టిపోయిన గోవులను తన ఆశ్రమాన పోషిస్తూ ఇన్నాళ్ళు సేవ చేశారు. ఆరోగ్యరీత్యా ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు. వారికి కూడా ఈ కృష్ణ తులసి అందజేస్తూ ఆశీర్వచనములు అందజేస్తూ దీవిస్తున్నాం స్వామివారి చేతుల మీదుగా. శుభం శుభం. విజయారెడ్డి గారికి స్వామివారి చేతుల మీదుగా ఈ తులసి మొక్కను అందజేస్తున్నాం. స్వామివారు వచ్చినప్పుడంతా ఆయనకు ముఖ్యమైన రక్షకురాలిగా, ఒక శక్తి స్వరూపంగా అమ్మవారు తోడుగా ఉంటూ వస్తున్నారు. శుభం శుభం. అందరూ కరతాళ శ్రీ శ్రీ అనిల్ శాస్త్రి గారి గణపతి ఆరాధనతో ఆవిష్కరణ జరగబోతుంది. అద్భుతమైన సువర్ణ ఘట్టం ప్రారంభం కాబోతుంది. లోక కళ్యాణం కోసం ఈ సేవలో వారు నైమిసారణ్యం నుండి ఇంత దూరం వచ్చారు. అందరూ కరతాళ ధ్వనులతో స్వామి ఆవిష్కరణ చేస్తున్నారు. जय श्री राम स्वामी की जय स्वामी की जय महाविष्णुं जलंतं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युनमाम्यहं लक्ष्मीनारायण स्वामी की लक्ष्मीनारायण स्वामी की जय नारायण पीतल का लॉकेट पूरा लक्ष्मी नारायण जय नारायण लक्ष्मी नारायण जय नारायण लक्ष्मी नारायण जय नारायण लक्ष्मी स्वामी की जय हरि नारायण जय हरि नारायण जय हरि नारायण जय जय जय
सर्वैश्च पूर्वैराचार्यैः मङ्गलम् सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमि विश्वतो कृत्वा अत्यतिष्ठत्तशाङ्कुलम् ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఆదిశేషు 7 తలలతో ఉంటే ఆ 7 తలలకి అలంకరణగా 7 కొండల నుండి 7 రాళ్లను రప్పించి ఆ స్వామియే ఇక్కడ పెట్టించాడు. అదే విధంగా అటువైపు ఉన్న నారసింహస్వామికి నవనారసింహ అనే క్షేత్రముల నుండి 9 రత్నములు లాగా అటు ఆ స్వామి అనుగ్రహం కలిగి నవనారసింహ రాళ్లను 7 శిఖలుగా అలంకరించుకున్న ఈ నరసింహస్వామి సాలగ్రామ అలంకరణతో 108 జీవధాతువులతో అనేక మూలికలతో అలంకరించబడి ఈ ముఖ ఆకృతిలో నవనారసింహ రత్నములను రాళ్లను మనకు అనుగ్రహించడం జరిగింది. ఆయన చెవులుగా ఉన్నవి నవనారసింహ క్షేత్రముల నుండి వచ్చిన రాళ్లే. అదేవిధంగా కణతల దగ్గరున్న 2 అక్కడ నవనారసింహ రత్నములే. ఆయన నాసిక కూడా అదే ఆకృతితో ఆ రాయి దొరకటం కూడా అపూర్వంగా జరిగింది. అదే విధంగా ఈ నాలుక కూడా అదే విధంగానే ఆ చుబుకము కానివ్వండి అన్ని అనుకోకుండా వారే తెప్పించుకొని వారే అలంకరించుకోవడం జరిగింది. అటువంటి అతి శక్తివంతమైన పవిత్రమైన నరసింహస్వామి దర్శనము మీకందరికీ ఈరోజు కలిగింది. తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో మీ ఇంట ఉన్న దోషములన్నీ పటాపంచలు కావాలి, భూత ప్రేత పిశాచాదుల దోషములన్నీ తొలగిపోవాలి, అన్నింటా విజయం కలగాలని కోరుకుంటూ జై నారసింహ. ఆదిశేషువు పైన 7 రత్నములు లాంటి రాళ్లే 7 కొండల నుండి తెప్పించడం జరిగింది. అనుకోకుండా ఒక శిష్యుడు తీసుకురావటము, మొన్నటి రోజే ఇది ప్రతిష్ఠ చేయటము జరిగింది. ఆ 7 కొండల వాడి అనుగ్రహం ఇక్కడే మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఆయన ముఖ వర్చస్సు, తేజస్సు, యశస్సు మీకందరికీ ఆయురారోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆయన వక్షస్థలంలో వ్యూహలక్ష్మి, అటు ఇటు శ్రీదేవి భూదేవి ఉన్నారు. అదేవిధంగా అనేక సాలగ్రామాలు దశావతార తత్వంతో ఉన్నాయి. 3 కోటి దేవతలు ఇందులోనే ఉన్నారు. కాబట్టి దర్శనం చేసుకున్న వెంటనే మీకందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలి. తప్పకుండా మీరు అన్నింటా విజయం పొందాలని కోరుకుంటూ లోకా సంస్థ సుఖినో భవంతు. శుభం. శ్రీ శ్రీ శ్రీ
అనిల్ శాస్త్రి స్వామీజీ వారు 3 ఏళ్ల క్రితం ఈ విగ్రహ ఆవిష్కరణ అనుకోకుండా రావటము, వెంటనే పెట్టమని ఆజ్ఞాపించటము, ఆ రోజు నరసింహ జయంతి ఉంది పెట్టేవయ్యా అని భుజం తట్టారు, ప్రోత్సహించారు. వీరధర్మేంద్ర స్వామి కూడా జనంతో మనకు వద్దండి, గుణం ఉన్న వాళ్ళు కావాలి, వచ్చినంత వరకు రానివ్వండి, వెంటనే ప్రారంభించండి, 24 గంటల్లో ఉన్నారు. హఠాత్తుగా విగ్రహాన్ని నేను ఎక్కడి నుండి తీసుకురావాలి, వ్యాస మహర్షి విగ్రహం దొరకటం లేదని అంటే కూడా తప్పకుండా దొరుకుతుందని వీరు ఇరువురు చెప్పడంతో అనుకోకుండా ఒక విగ్రహం ఎవరో ఆర్డర్ చేసింది దిగిన వెంటనే మనకు దొరకటము, ఇక్కడ వచ్చి ఆయన కూర్చోవటము, అష్టాదశ సిద్ధ గురుపీఠంలో ప్రధాన సిద్ధ గురువుగా, వ్యాస గురువుగా, విష్ణు రూపంతో, శివరూపంతో ఈ ఆవిష్కరణ శ్రీ 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 అనిల్ కుమార్ శర్మ గారు, శాస్త్రి గారు ఇక్కడ చేశారు. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे तमो वै ब्रह्मणे वासिष्ठाय नमो नमः। या मंगला मंगलदारुणा सदा सानंदकंदा जनताघहारिणी वै पावनासा च सरोजलोचना कुर्यात् सदा मे ललिता सुमंगलम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मविधये वासिष्ठाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। बोलो वेद व्यास भगवान की, नरसिंह स्वामी की, महादेव भगवान की, चतुष्षष्टि योगिनी माता की, केशवाचार्य भगवान की। धन्यवाद। आज कितनी प्रसन्नता का विषय है कि आज वापस आचार्य चरणों में बैठकर और फिर आज दूसरी बार दर्शन करने का सौभाग्य मिला। और आपकी कितनी प्रशंसा की जाए, आपके ऊपर माताओं कह रहा हूँ, एक नहीं दो नहीं, चतुष्षष्टि माता और आदि शक्ति माँ जगदम्बा ललिता परमेश्वरी सबका आशीर्वाद कृपा आपके अंदर बहती रहती है। चतुष्षष्टि माता है। और ये बड़ा सुंदर, बड़ी दिव्यता, मैं एक एक चीज देख रहा हूँ। बहुत साधना करके आपने ये सब इसकी रचना किया है और अपने लिए नहीं, लोक कल्याण के लिए। तो आपको मैं वंदन करता हूँ, प्रणाम करता हूँ इस बात के लिए कि आपने ये सनातन धर्म के जो प्रतीक हैं, जिनसे हमारी पहचान है, जो हमारा परिचय है, जिसके कारण हम सिर उठा करके चल सकते हैं, कि इतने सब देवी देवताओं की कृपा हमारे ऊपर है। आपको बहुत बहुत इस बात के लिए आभार, धन्यवाद।
इतने सुंदर भगवान का स्वरूप आपने निर्माण किया। मैंने आज तक इतना सुंदर व्यास भगवान का आशीर्वाद। कभी दर्शन नहीं किया। आपके कारण पूजा का दर्शन का सौभाग्य मिला और आज बड़ी प्रसन्नता है। उसके बाद सब लोगों ने प्रसाद पाया, महाप्रसाद। और ये परंपरा हमारे यहाँ बहुत काल से है प्रसाद की। आपके आंगन में सब लोग आए, सबने आपके यहाँ सुंदर प्रसाद आहार ग्रहण किया, सब प्रसन्न है, सबकी आत्मा गदगद है। ये अतिथि सेवा है जो परंपरागतों से ये अतिथि सेवा होती रहती थी। तो अतिथि सेवा का जो अर्थ है वो ये है कि मनुष्य के जीवन में छोटे बड़े पाप होते रहते हैं और कुछ ऐसे होते जैसे बेटे ने कोई पाप कर दिया तो आपने कह दिया कि जाओ बेटा, हमने माफ कर दिया। आपने तो माफ कर दिया, लेकिन पाप की माफी नहीं, परिणाम होता है। और ऐसे छोटे छोटे काम और प्रायश्चित भी कितना करें, पाप तो दिन भर करेंगे और प्रायश्चित कितना करें, तो प्रायश्चित भी नहीं होता। तो फिर उसका मतलब क्या? तो उसका जो मतलब है कि जो अतिथि हैं वो जब घर पे आते हैं तो उनको भोजन कराया जाना चाहिए, क्योंकि अतिथि जब आते हैं तो वो केवल पाप खाते हैं। जितने गृहस्थ के पाप होते हैं उनको वो खाते हैं और खाने के बाद बैठते हैं तो उनके शरीर से सुंदर तरंगें। भोजन के बाद कोई गाली नहीं देता। किसी को 50,000 रुपए दे दो, वो गाली दे सकता है, लेकिन जो भोजन कर लेगा वो आपको कभी गाली नहीं देगा, खुश हो जाएगा कि वाह कितना सुंदर खीर है, हलवा है, कितने सुंदर व्यंजन, और वो प्रसन्न हो जाएगा। तो उसके शरीर से तरंगें निकलने लगती। वो तरंगें गृहस्थ को, उसके घर को पवित्र बनाती है। जिसके घर में अतिथि नहीं आते वो घर शमशान है। जिसके घर अतिथि सेवा नहीं होती, जिसके घर अतिथियों का आगमन नहीं होता, उनकी पूजा नहीं होती, वो घर नहीं है। और जहाँ अतिथि सेवा होती है वही देवालय है, वही मंदिर है, वही आश्रम है, वही मुख्य भगवान का धाम है, जिसको हम वैकुंठ कहते हैं। तो अतिथियों की सेवा, बड़े बड़े भंडारे होते हैं और भंडारा बहुत बड़े बड़े लोग करते हैं, इसलिए कि उनके पास वो ज्यादा इकट्ठा हो जाता है, तो बहुत लोगों को खिलाते हैं। जैसे आप नमक दाल में डाल दो 50 रुपए का, तो लाखों आदमी खा लेंगे। इसी तरह भोजन से पापों का क्षरण होता है। इसीलिए ये भोजन की परंपरा है कि आपके घर कोई आए तो उसको भोजन कराए बिना जाने मत दो, उसको भोजन कराओ।
क्योंकि अतिथि, अतिथि का मतलब है ना तिथिर यस्य स अतिथि, जिसकी तिथि नहीं है, पता नहीं कि वो आने वाला है और अचानक आ गया, तो आने का कारण पूछो भले, लेकिन उसको भोजन कराओ, उसको खिलाओ। और वो जब खा लेगा तो आपका जो कष्ट है, आपकी जो पीड़ा है, तकलीफ है, जिस परेशानी से जूझ रहे हैं, लड़ रहे हैं, बीमारियां हैं, दरिद्रता है, ये सब खत्म हो जाएगी। इसलिए आश्रमों में भंडारे चलते हैं, अतिथि आते हैं और वो आ करके केवल उस गृहस्थ के यहाँ उसके पापों का आहार करते हैं। तो ये कैसी परंपरा है? हम लोग नैमिषारण्य में यज्ञ करते हैं तो सबको कहते हैं कि बिना प्रसाद लिए मत जाना, बिना भोजन किए मत जाना। तो वो भोजन क्या है? सब लोग हमको दान देते हैं। अब दान जो दिया गया पता नहीं कैसे कमाया गया है और हमारे पास कोई प्रमाण नहीं ये जांच करने का, तो हम ले करके सबको खिला देते हैं, सबको प्राप्त हो जाता है। और जब वो पाप उस व्यक्ति के अंदर जाएगा तो वो सोम बन जाएगा, माने अमृत बन जाएगा। वो पाप नहीं रहेगा, वो पुण्य हो जाएगा। और किसी को भोजन कराने से पाप नहीं लगता, पुण्य होता है। और पुण्य जब परिवर्तित हो जाता है तो उसका भी कल्याण होगा और जिसके घर में भोजन किया गया उसका भी कल्याण होगा। तो इसलिए हमारी ये परंपरा है। तो आज के सत्संग में ये बात याद रखना कि कोई घर पे आए तो ये मत सोचना कि ये 1 किलो आटा खा जाएगा, ये सोचना कि इसको जबरदस्ती खिलाना है और बिना भोजन कराए उसको जाने नहीं देना है। और जब वो भोजन कर लेगा तो आप चाहे जिस परेशानी से गुजर रहे हों, लेकिन नाते रिश्तेदारों को नहीं जोड़ रहा हूं मैं, अतिथि की बात कही है। नहीं तो अपने रिश्तेदारों को बुला के खिलाएंगे, उनको भले खिलाओ, लेकिन अतिथि सेवा ये जरूरी है। तो आज ये सब दर्शन करके बड़ा प्रसन्न हो गया है। हमारे केशव जी प्रभु आचार्य चरण, इन्होंने आनंद दिला दिया, पूरा हृदय गदगद है जब से मैं आया हूँ। हमारे आचार्य चरण सब विराजमान है। मंत्रोच्चार, ये साउथ की पद्धति तो उत्तर भारत में आएगी ही नहीं। मंत्रों का शुद्धिकरण, मंत्रों की दिव्यता, मंत्रों का प्रभाव, ये जो है ये साउथ में इसलिए है कि यहाँ कर्मकांडी बनते नहीं है, यहाँ पैदा होते हैं। यहाँ फैक्ट्री है कर्मकांडियों की, तो कर्मकांड यहाँ जन्मता है, यहाँ पैदा होता है। और जब नैमिषारण्य में सत्र होता था तब सब जगह से आचार्य, ऋत्विज, ब्रह्मवेत्ताओं का समूह ये नैमिषारण्य जाते थे। तो अभी 14 नवंबर से 88,000 भागवत पारायण हो रहे हैं। तो आप सब लोग आपको आमंत्रण देने आए हैं, न्योता, क्योंकि न्योता तो देना ही पड़ता है। तो जो आमंत्रण है उसमें 88,000 मंत्रवेत्ता, ब्रह्मवेत्ताओं का समूह वहाँ इकट्ठा होगा, भागवत कथा होगी। तो कथा में पितरों के लिए पारायण होता है। श्रीमद् भागवत कथा कहीं भी आप सुनो, ये बड़ा सौभाग्य है। लेकिन कथा सुनने का स्थल वो नैमिषारण्य है। वहाँ पर एकदा नैमिषारण्ये ऋषयः सौनकादयः पप्रच्छुर्मुनयः सर्वे सूतं पौराणिकं खलु
एक बार नैमिषारण्य में, अब जगह तो सभी होंगी लेकिन नैमिषारण्य अति पुनीत है। अयोध्या, मथुरा, माया, काशी, कांची, अवंतिका, ये अयोध्या देखो मोक्षदायक पुरी है, मोक्ष देने वाली नगरी। 9 पुरियां हैं, 7 पुरी हैं, और 7 में अयोध्या सबसे पहले नंबर पर है। फिर भी राजा राम को जब दशाश्वमेध यज्ञ करना था तब उन्होंने अयोध्या को छोड़कर नैमिषारण्य में किया, और नैमिषारण्य में इसलिए किया क्योंकि नैमिषारण्य में कार्तिक मास और फाल्गुन मास में अगर यज्ञ जब तक किया जाता है तो सामान्य समय में 4 गुना फल होता है, और कार्तिक में 1000 गुना फल अधिक प्राप्त होता है। इसलिए राजा राम को लगा कि 1000 गुना फल अगर प्राप्त करना है तो नैमिषारण्य में जाएंगे, और वहां पर यज्ञ किया। और नागों के राजा पद्मनाभ थे, और उसका कारण क्या है कि ये इतना ज्यादा फल क्यों मिलता है। तो नागों के राजा पद्मनाभ थे। एक समय महाराज पद्मनाभ यज्ञ कर रहे थे नैमिषारण्य में, तो उनके काल में कलियुग ने प्रवेश करने का दुस्साहस किया था। तो उन्होंने श्राप दे दिया था कलियुग को कि जब नैमिषारण्य की सीमा में प्रवेश करोगे तो आपकी समस्त शक्तियां समाप्त हो जाएंगी। तो उनके श्राप के कारण कलियुग नैमिषारण्य में प्रवेश नहीं कर सका। यही वो कारण है कि वहां पर कोई भी पूजा पाठ यज्ञ जब तक इसका 4 गुना अधिक फल प्राप्त होता है, 4 गुना फल होता है। वहां ब्रह्मवेत्ताओं के समूह जुड़ते हैं, और 3 गया हैं, एक बिहार में है, वो चरण गया है, वहां पितरों के पांव की पूजा होती है। कपाली गया बद्रीनाथ है, वो बद्रीनाथ में शीश की पूजा है। और पेट का हिस्सा नैमिषारण्य में है, नाभि गया, वहां पर पितरों का पेट भरता है। तो नैमिषारण्य में जो लोग जाते हैं पितरों का पिंडदान करने, तो उससे पितरों की तृप्ति होती है। तो इसलिए नैमिषारण्य में वहां जाते हैं। और जब दिल्ली नहीं थी तब ये धर्म संसद नैमिषारण्य में चलता था। 88,000 ऋषि, 33 करोड़ देवता, 3.5 करोड़ तीर्थ ये नैमिषारण्य में इकट्ठे हुए। और नैमिषारण्य में इकट्ठे होकर के इन्होंने लोक कल्याण के लिए, जैसे महाराज जी लोक कल्याण के लिए सारा कार्य करते हैं, ऐसे ही महर्षि शौनक ने, ऋषियों ने वहां वो किया। 10,000 आचार्यों को भोजन देना और उनको रहने की व्यवस्था करना। जो ये करता था उसको शौनक की उपाधि से अलंकृत किया जाता था। तो वो 10,000 शिष्य थे महर्षि शौनक के। और नैमिषारण्य में वेदों का पारायण, चतुर्वेद पारायण, अग्निहोत्र, ये सब नैमिषारण्य में होता। वहां पर मोक्ष के लिए लोग यत्न करते थे। वहां पर जाकर के वेद व्यास भी गए। वहाँ 4 वेद, 6 शास्त्र, 18 पुराणे, गीता, भागवत, महाभारत और सत्यनारायण व्रत कथा, ये नैमिषारण्य में लिखा, वही रचना किया, और रचना करके सारे संसार को दिया। और उसी को सब ब्राह्मणों ने ग्रहण किया। और वही ब्राह्मण, वही आचार्य जब गांव-गांव जाते हैं, अग्निहोत्र होता है, तो सब लोग उनकी पूजा करते हैं, आचार्यों की पूजा। हम तो 88,000 आचार्यों को बुला रहे हैं। और जब वो आते हैं तो हम उनके चरण धोते हैं, उनको माल्यार्पण करते हैं,
उनके सेवा में उनको सब करते हैं। क्यों? क्योंकि हम उनकी पूजा नहीं कर रहे, ये पार्थिव शरीर की पूजा नहीं कर रहे, हम उस संस्कृति की पूजा कर रहे हैं जिसको सनातन संस्कृति कहते हैं। और उस संस्कृति को, उन मंत्रों को, हमारे कल्याण को उन्होंने कंठ में रखा है। और जब जरूरत हुई तब उन्होंने वेदों के रूप में, शास्त्रों के रूप में हमको दे दिया। और आज हम उसी पर चल करके आज हम संस्कृति के विषय में जानते हैं। केवल विचार करो कि भागवत ना होती, रामायण नहीं होती, ग्रंथ नहीं होते, ये वेद नहीं होते, तो आज हमारा क्या हाल होता। हम तो कुछ जानते ही नहीं कि धरती पर कितने रत्न पैदा हो गए। 2 तिथियां, रामनवमी और जन्माष्टमी, ये 2 कैसी तिथियां हैं जिन्होंने ऐसे ऐसे रत्नों को जन्म दिया कि आज हम सिर ऊंचा करके चल सकते हैं कि हमारे यहाँ राम और कृष्ण ने जन्म लिया, हम उनकी धरा से आए हैं। तो ये जो ऋषि परंपरा है, हम जो आदर करते हैं उन्हीं का करते हैं। तो हम नैमिषारण्य में आचार्यों को बुलाते हैं, उनको भोजन, उनकी दक्षिणा, उनको सब। तो सब लोगों को हमने ऐसा तय किया है कि वहाँ पारायण करते हैं। तो जो लोग पारायण अपने पितरों के लिए कराना चाहते हैं, अब तमाम प्रकार से घटनाएं हो जाती हैं। कोई एक्सीडेंट में मारा गया, कोई जहर खा के मर गया, कोई अस्पताल में मर गया, कोई का संस्कार हुआ, किसी का नहीं हुआ। तो ये सब आत्माएं हमारे परिवार की अनंत काल से भ्रमण कर रही हैं। तो उनका संस्कार कैसे होगा? तो उनकी जो गया है, उनका जो कर्मकांड है, वो नैमिषारण्य में होता है। तो नैमिषारण्य में भागवत पाठ हो और पितरों के लिए वहाँ गोमती नदी के तट पर पिंडदान करें, तर्पण करें, आचार्यों को भोजन कराएं, साधु संतों को आहार दें और वहीं पर बैठ करके ये भागवत पाठ सुने। तो जब ये आप करेंगे तो एक भागवत पाठ का 51,151 रुपये होता है, जिसमें भागवत के महामंत्र, इनका 10 दिन तक यज्ञ होगा। हम बहुत पूजा करते हैं लेकिन यज्ञ नहीं कर पाते। यज्ञ आवश्यक है, क्योंकि यज्ञ जब हम करते हैं तो यज्ञ से जो देवता है वो अग्निमुख से आहार करता है। तो अग्निमुख से वो स्वाहा करते हैं तो वो लेता है। तो ये हमारा जो कर्मकांड है, तो भागवत के मंत्रों से यज्ञ होगा, पारायण होंगे, पितरों का पूजन होगा और वृक्ष का दान होगा, आम के वृक्ष का दान। जब भी भागवत करो तो आम के वृक्ष का दान अवश्य करना चाहिए। आम का वृक्ष का दान इसलिए करना चाहिए कि जब पितर पक्ष आते हैं तब पितर पक्ष में सब लोग पितरों को श्राद्ध करते हैं 15 दिन, और 15 दिन के बाद में फिर कौन उनको पानी देता है? तो 11.5 महीने जो पितर हैं उनको कोई नहीं देता। तो वो जो है आम के वृक्ष पर वास करते हैं। आम का जो वृक्ष दान दिया जाता है उसके ऊपर उनका निवास रहता है। और जो पत्तों से जल टपकता है, ओस की बूंदें गिरती हैं, बरसात में पानी टपकता है, वो पितरों को प्राप्त होता है। उसमें जो फल आते हैं, जब पशु पक्षी खाते हैं तब ये पितरों को प्राप्त होता है। जो पितरों का आसन है, रहेंगे कहाँ? तो वो उसी पे रहते हैं। और वही पितर जब आपके घर में विवाह होता है तब
आम के पत्तों की बंधनवार लगाते हैं, और बंधनवार लगाते हैं तो पितरों को बुलाते हैं। तब पितर आएंगे तो कहाँ बैठेंगे? जहाँ कलश होगा, जहाँ खम्भ गड़ा होगा, वही बैठेंगे, उसमें भी आम के पत्ते। फिर यज्ञ होता है तो आम की लकड़ी, उसी में उनका यज्ञ होगा। परिक्रमा जो करेंगे अग्नि के 7 फेरे, तो वो अग्नि के नहीं पितरों के फेरे होते, क्योंकि वो पितर अग्नि में वास करते हैं और वही आशीर्वाद देते हैं। तो मानव का जो जीवन है वो बड़ा सुंदर बन जाता है। तो हमारे कहने का तात्पर्य यह है कि जो पितरों की पूजा है ये नैमिषारण्य में होती है। तो आज सब लोगों को आज हम निमंत्रण देने के लिए आए हैं कि नैमिषारण्य में आप भागवत पारायण कराइए, वहाँ पर लोगों को, अतिथियों को भोजन कराइए, अपने हाथों से परोस करके खिलाइए, उनको अन्नाद प्रदान कीजिए। उसी से ये पितर तृप्त हो जाएंगे, उनको मोक्ष हो जाएगा। तो आप सब लोग 14 नवंबर से और 23 नवंबर तक ये 88,000 भागवत पारायण नैमिषारण्य में हो रहे हैं। तो आप सब लोग उस महायज्ञ में पधारें और हमारा ये आमंत्रण स्वीकार करें। किसको किसको स्वीकार है हमें हाथ उठा के तो बताएं। और आएगा कौन कौन? सब लोग आएंगे। हाँ, तो बस हमारा निमंत्रण जो है पा करके हम तो खुश हो जाएंगे, ऋषियों को बता देंगे कि हैदराबाद से इतने लोग आ रहे हैं। तो ये लोग नहीं हैं, ये देवता हैं यहाँ के, ये ऋषि हैं। जो ऋषि होगा वही पहुँचेगा वहाँ। जब जनता चुनती है तो दिल्ली भेज देती है, और जनार्दन चुनते हैं तो नैमिषारण्य बुला लेते हैं। तो भगवान ने चुनाव किया है, तो उस सत्र में आप सब लोग वहाँ विराजमान होइए। और आज सबसे मिल करके बहुत प्रसन्नता हुई, और दूसरी बार महाराज श्री का दर्शन हुआ आपके चरणों में बैठकर, और एक बार इतना सुंदर आनंद मिला। तो आज हम सब लोगों को वंदन करते हैं और सबको प्रणाम करते हुए आपके भाग्यों की सराहना करते हैं कि आप सब लोग ऐसे महान आयोजन में सम्मिलित हुए। महाराज श्री ने जो इतना सुंदर भगवान का करके प्रतिष्ठा की, उसका इतना सुंदर निर्माण करके और दर्शन कराए, उसके लिए सब लोग बहुत आभारी हैं। और हम पूरे नैमिषारण्य की ओर से आपको साधुवाद देते हैं, और फिर हम बहुत जल्दी आपके दर्शन करेंगे। जी, आपका आशीर्वाद बिल्कुल चक्रवर्ती। बोलो नैमिषारण्य धाम की, वेद व्यास भगवान की, केशवाचार्य महाराज की, समस्त ब्रह्म समाज की, ललिता मैया की, नरसिंह भगवान की, श्री कृष्णचंद्र भगवान की, गोविंदा आला रे आला। आगे तो भादों में आएगा। तो आज गोविंदा के दर्शन करके बड़ी प्रसन्नता। यहाँ पर 64 योगिनियाँ माताओं विराजमान हैं, उनको प्रणाम करते हुए और सबको वंदन करते हुए, भाग्यों की सराहना करते हुए अपनी वाणी को विराम देते हैं। बोलो कृष्णचंद्र भगवान की।